గోచార గురుగ్రహం మిథున రాశిలో స్థితి పొందడం వల్ల, సంచరించడం వల్ల ధనుసు రాశి వారికి ఎలాంటి శుభాశుభతలు కలగబోతున్నాయో చూద్దామండి. ఈ యొక్క ధనుసు రాశికి అధిపతి గురుడే, మీన రాశికి అధిపతి గురుడేనండి. మీన రాశి మూల త్రికోణ రాశి బలమైన రాశి అయితే ధనుసు రాశి స్వస్థానం అవుతుంది. ఇలాంటి 1-4 స్థానాధిపతి అయినటువంటి యొక్క గురుగ్రహం 7వ స్థానంలో మిథునంలో స్థితి పొందుతున్నారు. 7వ స్థానంలో ఉన్న గురు దృష్టి మీ యొక్క 11వ స్థానం మీద, అంటే పంచమ దృష్టి 11వ స్థానాన్ని, సప్తమ దృష్టి మీ యొక్క రాశిని వీక్షిస్తూ ఉంటారు. 9వ దృష్టి చేత మీ యొక్క 3వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారండి. అంటే 7వ స్థానం, 11వ స్థానం, 1వ స్థానం, 3వ స్థానం ఈ 4 కూడా వృద్ధి చెందబోతున్నాయి. ఎందుకయ్యారంటే గురు దృష్టి ఆల్వేస్ మంచిదండి. 7వ స్థానం అంటే ముఖ్యంగా ఏదైనా మ్యారిటల్ సంబంధించి వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలు ఉంటే అవి సాల్వ్ చేసుకుంటారు. గత సంవత్సరం వరకు కూడా మే 14, 2025 వరకు కూడా మీ యొక్క రాశి, మీ యొక్క లగ్నాధిపతి అనేటువంటి ఒక గురుగ్రహం 6వ స్థానంలో ఉన్నారు. ఎంతో సతమతం అయి ఉండి ఉంటారు. ఒత్తిడికి గురై ఉండవచ్చు, అనారోగ్య సమస్యతో ఉండి ఉండొచ్చు. సో అలాంటి వాటి విషయాల నుండి కూడా అన్నిటి నుండి మీరు విముక్తి పొందబోతున్నారు. మీ యొక్క రాశాధిపతి 7లో కూర్చొని మీ యొక్క స్వస్థానాన్ని వీక్షిస్తూ ఉంటే డెఫినెట్గా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారండి. 7వ స్థానంలో ఉన్నారు కావున ముఖ్యంగా ఎవరికైతే వివాహం కాని యువతి యువకులు ఉంటారో వారికి ఈ సంవత్సరం వివాహం కుదరటం, వివాహం జరగడం అనేది జరుగుతుందండి. ఏది ఏమైనా మనం చెప్పుకునే గోచార ఫలితాలు కావున మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి. లగ్నం నుండి ఏ దశ జరుగుతుంది, లగ్నాధిపతి బలం ఏ విధంగా ఉంది, సో 7వ స్థానం బలం, గురు శుక్ర కుజ గ్రహాల యొక్క స్థితి ఏ విధంగా ఉంది, ఇలాంటి కనుక కాస్త చెక్ చేసుకోగలిగితే మీకే క్లారిటీ వస్తుందండి. మీరు 7వ స్థానంలో గురుడు ఉన్నారు కదా, విదేశాల్లో ఉన్న వారికి, ఆల్రెడీ స్థిరపడిన వారికి పాజిటివ్గా ఉంటుంది. ఎవరైతే దూర ప్రాంతం వెళ్ళి సెటిల్ అవ్వాలి, దూర ప్రాంతం వెళ్ళి ప్రాపర్టీ కొనుక్కుని హాయిగా ఉండాలి అనుకునే వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలత అనేది కనపడుతూ ఉంది. మరి 7వ స్థానంలో ఉన్న గురువు దృష్టి 11వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు. 11వ స్థానం అంటే ఏంటయ్యా అంటే నెట్వర్క్, డిజైర్ ఫుల్ఫిల్మెంట్, ఇవన్నీ కూడా దానికి ఎందుకు వస్తాయండి. సో మీలో ఉన్న కోరికలు ఏవైతే ఉంటాయో, మీ డిజైర్స్ ఏవైతే ఉంటాయో మెల్లిమెల్లిగా మీరు అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటారు అని చెప్పవచ్చండి. మీ యొక్క నెట్వర్క్ సర్కిల్ నుండి కూడా కొంత బిజినెస్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు ఎక్కువగా చేస్తారు ఈ సంవత్సరం. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే 3, 7, 11 స్థానాలు ఫ్లౌరిష్ అవుతున్నాయండి, యాక్టివేట్ అవుతున్నాయి. అంటే కామ్య త్రికోణం, ధర్మ అర్థ కామ్య మోక్ష త్రికోణం అంటాం కదా. కామ్య త్రికోణం అంటే డిజైర్స్, అదేవిధంగా వ్యాపారం